నమస్తే, నేను మీ యశ్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేస్తున్నారు కాబట్టి. ఇవాళ మనం యోగా సాధన చేసే ముందు చాలా మంది అమ్మాయిలండి, చాలా చిన్న చిన్న పిల్లలే చాలా తొందరగా వయసుకు వస్తున్నారు. అంటే ఇంగ్లీష్ లో దీన్ని ప్యూబర్టీ అంటారు. ఇది ఎందుకు వస్తుందో కారణాలు చెప్పే ముందు మనము స్టడీస్ చెప్పాల్సిన అవసరం లేదండి. మనం చూసుకున్నట్టయితే మన అమ్మ వాళ్ళు 9th 10th క్లాస్ లో మెచ్యూర్ అయ్యేవారు. మనం 6th 7th 8th క్లాసెస్ లో మెచ్యూర్ అయ్యాం. ఇప్పుడు చిన్న పిల్లలండి 3rd 4th 5th క్లాసెస్ లోనే మెచ్యూర్ అయిపోతున్నారు. దీన్ని అవాయిడ్ చేయడానికి కొన్ని స్టెప్స్ మనము డైలీ చేసే వాటిల్లో ఫాలో అవుతూ, అలాగే యోగా సాధనాలు చిన్న వయసులోనే అమ్మాయిలకి మనం చేయించగలిగితే వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వకుండా ఉంటారు, అలాగే హెల్దీగా కూడా ఉంటారు. ముందు నేను కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. దానికి ముందు మనము వార్మ్స్ తో స్టార్ట్ చేద్దాము. అందరం 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ముందుగా యాంకిల్ మూవ్మెంట్ చేద్దాము. శ్వాసని తీసుకుంటూ మీ 2 యాంకిల్స్ ని ఇలా స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళ వేలు మీ వైపున తెచ్చేలాగా పుష్ చేయండి. కొంచెం స్పీడ్ గా చేయండి. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దాము. శ్వాసని తీసుకుంటూ యాంకిల్స్ ని పైకి లిఫ్ట్ చేస్తాము. శ్వాసని వదిలేటప్పుడు డౌన్ చేయండి. కుదిరితే ఐస్ ని క్లోజ్ చేస్తూ ఎక్కడ మనకి స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్. ఈసారి రివర్స్ డైరెక్షన్ చేద్దాము. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి నేను ఒక వైపున తిరుగుతున్నానండి, మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత 2 చేతుల్ని చూడండి నా తోడ వెనకాల భాగంలో ఇంటర్లాక్ చేశాను. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి రేస్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. మీరు చూసినట్టయితే నా వెన్నెముకని నేను ఇలా చేయట్లేదండి. చూడండి, వెన్నెముకని స్ట్రైట్ గా ఉంచి కాళ్ళని స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయండి. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. ఎడమ చేతిని కుడి మోకాళ్ళని టచ్ చేస్తూ చూడండి, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. ఈసారి హ్యాండ్ పొజిషన్ చేంజ్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే బెండ్. మెల్లగా సెంటర్ కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు ఇంకొంచెం ముందుకి బెండ్ అవ్వండి.
మీ సీటుని మ్యాట్ పైన ఉంచండి, లిఫ్ట్ చేయకుండా. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నెక్ మూమెంట్ అయితే చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున టర్న్ అవుతూ కుడి వైపున చూడండి. ఇక్కడ మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఈసారి రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ చూడండి, చేతి వేళ్ళు పైకి పాయింట్ చేస్తున్నాయి. శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. నేను చెప్పాను కదండి, చిన్న చిన్న టిప్స్ ఇస్తూ ఉంటాను మధ్యలో అని. చాలా మంది ఆడపిల్లలు కనే అమ్మలు కూడా అండి తెలియకుండా ప్రెగ్నెన్సీ టైంలో మనము మేకప్స్ ఎక్కువగా వాడిన, మనం లిప్స్టిక్ వేసుకున్నా చాలా మనం లోపల కన్జ్యూమ్ చేస్తాం. స్కిన్ కి ఏమన్నా అప్లై చేసినా కూడా స్కిన్ కూడా తినేస్తుందండి, లోపల అబ్జార్బ్ చేసుకుంటది. ఈ కెమికల్స్ అన్ని పిల్లలకి వెళ్తాయి. అదే ఆడపిల్లకి మీరు బర్త్ ఇచ్చినా, మగపిల్లడికి ఇచ్చినా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి కూడా తొందరగా ప్యూబర్టీ అన్నది వస్తుంది. కాబట్టి తప్పకుండా గర్భవతి స్త్రీలు మాత్రం తప్పకుండా, ఆడపిల్లైనా మగపిల్లలకైనా కష్టమే కాబట్టి తప్పకుండా కెమికల్స్ కి దూరంగా ఉండండి. మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు నటరాజాసన. ముందుగా చూద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. రెండు కాళ్ళని దగ్గరగా ఉంచుతూ స్ట్రైట్ గా నిల్చోవటానికి ట్రై చేయండి. అలాగే ఒక పాయింట్ పైన గేజ్ చేయండి. కంప్లీట్ గా శ్వాసని వదలండి. ఇప్పుడు చూడండి, ఎడమ కాళ్ళని నేను వెనకాల నుంచి ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేశాను. మీరు ఇలా కొంతమంది పట్టుకుంటారండి, అలా చేయటం వల్ల షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది. కాబట్టి ఇలానే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే కుడి చేతిని చిన్ముద్ర అంటే బొటన వేలు చూపుడు వేలని మనము టచ్ చేస్తూ హ్యాండ్ ని స్ట్రెచ్ చేసాము. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కొంచెంగా ముందుకి బెండ్ అవుతూ కాళ్ళని పైకి ఇంకా వెనక్కి లేపండి. మళ్ళీ మెల్లమెల్లగా కాళ్ళని రిలాక్స్ గా చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ గా ఉంచండి. చూసారు కదండి, ఇది నటరాజాసన. ఇది ఒక బ్యాలెన్సింగ్ ఆసన అండి. ఇక్కడ మనము బ్యాలెన్స్ చేస్తాం. ఒక కాళ్ళ పైన ఒక చేతి పైన మనం బ్యాలెన్స్ చేసినట్టయితే దాన్ని బ్యాలెన్సింగ్ ఆసన అయితే అంటారు. అలాగే మనం ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయటం వల్ల లెగ్ అనేది చాలా స్ట్రెంగ్తన్ అవుతుందండి. మన షోల్డర్స్ కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనము అబ్డామినల్, మనం ముందుకి బెండ్ అయ్యి కాలు లిఫ్ట్ చేసినప్పుడు లోవర్ అబ్డామినల్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మన బ్యాక్ మజిల్స్ కి, అలాగే ఈ మజిల్స్ కి, కాళ్ళలో ఇక్కడ ఉన్న కండరాలకి, అలాగే కాళ్ళలో ఈ కండరాలకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, అలాగే స్ట్రెచ్ ఇస్తుంది. మనము ఆసన ప్రాక్టీస్ చేసే నేను ముందు చెప్పాను కదండి, గర్భవతి స్త్రీలు ఎప్పుడైతే గర్భం దాలిస్తారో అప్పుడు కెమికల్స్ కి దూరంగా ఉండాలి అని చెప్పాను కదా. దాంతో పాటు చిన్న పిల్లలకు కూడా మనము ఎక్కువగా డైలీ యూజ్ చేసేవి బాడీ వాషెస్ కానివ్వండి, స్ప్రేలు, సెంట్లు, వీటికి దూరంగా ఉంచండి. అలాగే చిన్నప్పుడు మనము క్లేస్ కూడా ఎక్కువ ఇస్తామండి ఆడుకోవడానికి. క్లేతో ఆడుకుంటే ఆ క్లేలో కూడా కెమికల్స్ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేస్తూ మనం ఇప్పుడన్నా చపాతీ చేస్తే ఆ పిండిని కొంచెం ఇవ్వండి, వాళ్ళు దాంతో కూడా అన్ని బొమ్మలు అన్నవి చేసుకుంటారు. అలాంటి చిన్న చిన్న మనం ఫాలో అయినా, అలాగే కెమికల్స్ మనము యూజ్ చేసేవి
అంట్లకి యూజ్ చేసేవి, బట్టలకి యూజ్ చేసేవి వాటిని కూడా కొంచెం అవాయిడ్ చేస్తే హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు. మనము నటరాజాసనాన్ని కలిసి 2 కాళ్ళతో ప్రాక్టీస్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి నటరాజాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను. దాంతో పాటు మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. చిన్నపిల్లలకైతే ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం అండి స్టడీస్ లో కూడా. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా చిన్నపిల్లలకి ప్రాక్టీస్ చేయించండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన. దీన్ని ఇంగ్లీష్ లో గేట్ పోజ్ అంటారని. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము మోకాలపైకి రావాలి. కాబట్టి నేనైతే ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ముందుగా మనము మోకాలపైకి వస్తామండి. కుడి కాలని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. మీరు చూసినట్టయితే నేను మొత్తంగా టోస్ అయితే సైడ్ కి పాయింట్ చేసేలాగా పెట్టాను. ఇలా కాకుండా ఇలా పెట్టాను. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి కుడి వైపున బెండ్ అవ్వండి. ఎంత అయితే అంత బెండ్ అవుతూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి ఎడమ చేతిని కింద పెడుతూ కుడి కాలని పైకి లిఫ్ట్ చేసి కుడి చేతిని కూడా పైకి లిఫ్ట్ చేయండి. చూడండి నేను 2 కలిపి చేస్తాను. చూసారు కదండి, పరిఘాసనలో ఒక చిన్న వేరియేషన్ అయితే మనం చేసాము. ఈ ఆసన చేసేటప్పుడు మీ హిప్ ఇంకా మోకాళ్ళు ఒకటే లైన్ లో ఉండేటట్టు చూసుకోండి. అలైన్మెంట్ లో కొన్ని థింగ్స్ అయితే ఫాలో అవ్వాలి. రాంగ్ గా చేస్తే బెనిఫిట్స్ అనేవి అంతగా ఉండవు. కాబట్టి మనము పరిఘాసన చేయటం వల్ల సైడ్స్ కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. సైడ్ ఫ్యాట్ ని ఈజీగా మనము కరిగించవచ్చు. చూసుకున్నట్టయితే చాలా మందికి ఫ్యాట్ అన్నది బాడీలో ఎక్కువగా ఉండదండి. పొట్ట భాగంలో సైడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ఆసన చాలా వర్క్ అవుతుంది. మీరు ప్రతిరోజు చేయండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆపోజిట్ డైరెక్షన్ లో చేతిని కింద పెట్టి లెగ్ ని లిఫ్ట్ చేస్తున్నానండి. చేసినప్పుడు మనకి హిప్ అన్నది ఓపెన్ అవుతుంది, బ్యాలెన్స్ కూడా కుదురుతుందండి. కాబట్టి మనకి ఈ బ్యాలెన్సింగ్ ఆసన కూడా అయిపోతుంది. ఈ ఆసనాలో ఈ వేరియేషన్ తో పాటు 2 కాళ్ళు అంటే 2 వైపున మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా వజ్రాసనాలు లేదా సుఖాసనాలు రెస్ట్ చేయొచ్చు. మీరు గమనించినట్టయితే అండి, నేను చూపించడానికి ఈ వైపున 2 సార్లు చేసి తర్వాత 3 టైమ్స్ చేశాను. దాని తర్వాత ఎడమ వైపున నేను 5 టైమ్స్ చేశాను. అది గుర్తు పెట్టుకొని మీరు ఎన్ని వైపులా ఎన్నిసార్లు చేస్తున్నారో ఆపోజిట్ సైడ్ లో కూడా అన్ని సార్లు చేయాలండి. ఒక కాళ్ళతో 3 సార్లు, ఇంకో కాళ్ళతో 5 సార్లు అలా చేయకుండా ఈక్వల్ గా కౌంట్స్ ని ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే స్ట్రెచ్ కూడా ఈ భాగంలో మన అబ్డామినల్ రీజియన్ లో చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. మనకి పొట్ట దగ్గర ఫ్యాట్ ని అక్యూములేట్ అవ్వకుండా ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఇచ్చే ఆసనాన్ని అండి. చూద్దాము ముందుగా ఎలా చేయాలో. ఇది చేయడానికి ముందుగా మనము శిశు ఆసనాల్లోకి రావాలి కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేస్తున్నాను. మెల్లగా చూడండి, 2 చేతుల్ని కొంచెం వెనక్కి తీసుకొస్తూ ఇక్కడ మనము శ్వాసని వదులుతామండి. శ్వాసని తీసుకుంటున్నప్పుడు చూడండి, ముందుగా మోకాల పైకి రండి. వచ్చిన తర్వాత చూడండి, మీ పొట్ట భాగాన్ని ముందుకి ఇలా స్ట్రెచ్ చేస్తూ షోల్డర్స్ ని రోల్ బ్యాక్ చేయండి. ఇక్కడ మీకు కంఫర్టబుల్ గా ఉందనుకోండి, 2 మోకాళ్ళని బెండ్ చేస్తూ తలని ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ మనము ముందుకి బెండ్ అవుతూ చూసారు కదండి. ఈ స్ట్రెచ్ మీరు చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది. అలాగే కాళ్ళల్లో ఉన్న ఈ నర్వ్స్, ఈ కండరాల దగ్గర మనకి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ స్ట్రెచ్ ని చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి దీన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనంలో రెస్ట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా పైకి లిఫ్ట్ అవుతూ రిలాక్స్ అవ్వండి. ఇదండి ఈ స్ట్రెచ్ లో మనం ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ మజిల్స్ ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు వెయిట్ లాస్ కి చూసినట్టయితే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇదండి ఇవాళ మన యోగా సాధన ఆసనాలు అయితే చేసాము. అలాగే ప్యూబర్టీ గురించి మాట్లాడాము. అమ్మ వాళ్ళు వాళ్ళ బాధ్యత అండి. కాకపోతే కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ని చిన్న పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే 3rd, 4th, 5th క్లాస్ అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు. చిన్న పసితనం ఉంటుంది, కానీ అవయవాలు అయితే పెద్దగా అయిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో అమ్మాయిలని మనము ధైర్యం చెప్పడమే అమ్మలు చేసే పని. చెప్పండి, ఇది చాలా కామన్, అందరికీ జరిగేదే. ఇలాంటిది మనం చెప్పటం వల్ల, అలాగే కొంచెం హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలో దీని గురించి కూడా అమ్మలో మెల్లగా కూర్చోపెట్టి మనని అర్థమయ్యేలాగా చెప్పండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, సలహా కూడా మనకి మెచ్యూర్ అయిన అమ్మాయిలకి పీరియడ్స్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అన్నది కన్జ్యూమ్ చేయాలో చెప్తానండి. ఎక్కువగా
ఐరన్ మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల బాడీలో స్ట్రెంగ్త్ అంటే ఎక్కువగా నీరసం అనే ఫీలింగ్ కూడా రాదు. ఎక్కువగా స్పినాచ్ ఇవ్వండి, స్వీట్ పొటాటోస్ ఇవ్వండి, నట్స్ ఇవ్వండి, ఇలాంటి ఫుడ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి బలం కూడా ఉంటుంది, ఐరన్ మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా రాదు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.